చెప్పరా. ఎక్కడున్నావురా? ఇంట్లో. ఏం చేస్తున్నావు? చేత్తో పట్టుకుని గోడకు మోపు పెడుతున్నాను. ఏటి? బీరువాని గోడకు మోపు చేస్తున్నాను రా. నువ్వు చెప్పు. సరే గాని ఓసారి తలుపుతి. తలుపు తీయడం ఏంట్రా? ఓరి నీ అమ్మ, నువ్వు ఎప్పుడొచ్చావు హైదరాబాద్? ఇప్పుడే దిగా. దా అలా వెళ్తూ మాట్లాడదాం. లోపలికి రారా. వదిలేరు బాబు, అసలే మీ యొక్క జోబులు దింగమని చూసినట్టు చూద్ది. తమరి ఫేస్ వాల్యూ అలాంటిది. సరే లోపల రా. ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరా? ఏంటి సడన్గా హైదరాబాద్ వచ్చావు? నా లవర్ రమ్మందిరా. నీకు హైదరాబాద్ లవరా? ఎలా రా? అదో పెద్ద టిక్ టాక్ స్టోరీలే, తర్వాత చెప్తా. ఇప్పుడు ఏంటి, తను కలవడానికి వెళ్ళాలా? ఈరోజు తను చాలా బిజీ, రేపు రమ్మంది. బిజీయా? అంత పెద్ద కంపెనీ ఏట్రా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే ఇప్పుడు ఏడ్ చేద్దాం రా. సరిగా ఉంది కదా, సంటూ నాటిద్దామా? డబ్బులు తెచ్చిపెట్టరా. అరుణ్ గారిని అప్పడిగా. అరుణ్ గారిని అప్పడిగావా? ఆడే మన దగ్గర అడుగుతున్నవాడు కదరా. అప్ స్టాక్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు, కొద్ది బాల్ సంపాదించాడు. సరే గాని ఇంట్లో లేరన్నావు, ఎక్కడికి తెచ్చుకుందామా? మా బాబు ఎప్పుడు వస్తాడో తెలియదురా. నాకు తెలిసిన ఫ్రెండ్ రూమ్ ఉంది, అక్కడికి వెళ్దాం. రే వెళ్తూ వెళ్తూ అమ్మాయిని తీసుకెళ్ళిపోదాంరా. నాకు తెలిసిన బ్రోకర్ అక్కడ ఉన్నాడు, సూపర్ అమ్మాయిని సెట్ చేస్తాడు. వెళ్దామా? వెళ్దాం. రే వచ్చేసాడు. రే డబ్బులు తీరా. ఆ వీధి చివరి ఉంది, వెళ్ళి బండి మీద ఎక్కించుకురండి. అరే ముగ్గురు ఎట్లా పోతారా? మధ్యలో ఎక్కించుకుంటాం. మా వాడు కొంచెం కక్కుర్తి ఎక్కువ, నీళ్ళు ఎక్కించుకొస్తాను. ఓరో నేను వెళ్ళి ఎక్కించుకోతాను ప్లీజ్ రా. సరే వెళ్ళు అన్న, నాకు కొంచెం ఎక్కడ డ్రాప్ చేయవా? త్రిశాన అని అడుగు, వచ్చి బండి మీద ఎక్కుతుంది. త్రిశానా? నువ్వు వెళ్ళరా బాబా. త్రిష అమ్మాయి ఎక్కడ ఉంది? రూమ్లో ఉందిరా, కానీ మంచి కుదిమట్టం ఉందిరా. అవునా, నేను వెళ్తాను ఆగైతే. ముందు భరత్ అనే నేను ఫస్ట్. రే ఫస్ట్ నేను వెళ్తేనే రూము, లేకపోతే ఏం లేదు. దొంగ పో తేంగ. సరే పో. రే కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయరా. కేక కేక పుట్టించు. అక్క నువ్వా? అయ్యో అయ్యో ఏంది పని? ఆగరా, ఏమైందిరా ఇప్పుడు? ఏమైందా? నీ అమ్మ ఫ్యామిలీ పరువు తీసావు కదే. దొంగమొండ, ఇలా లంచ పని చేయడానికి సిగ్గులేదే నీకు? నేను చేసేది లంచ పని అయితే నువ్వు చేసేది ఏందిరా? నేను మగోడ్నే, నేనేమైనా చేయొచ్చు. మగాడివి, నీకుండేది శీలమే, నాకుండేది శీలమే కదా. నీకు నాకు ఒకటేలా అవుతుంది అంటే నువ్వు చేసేది మంచి పని అంటావా? సరే నేను చేసిన తప్పే, నేను 6 నెలలకు ఒకసారి చేస్తాను, నీకు రోజు ఇదే పని కదే. నేను కూడా నెలలో 4 రోజులే చేస్తా. 6 నెలలకు ఒకసారి, నెలకు 4 సార్లు ఒకటేనేటే? అవును. అంటే నువ్వు చేసింది కరెక్టా? అవును. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే? ఏరా, నెలకు నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మీ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసినప్పుడు సిగ్గు అనిపించలేదా? ఇక్కడ నువ్వు జాబ్ చేయవు, అక్కడ నాన్న జాబ్ చేయడు. ఇంటి రెంట్ కట్టినప్పుడు సిగ్గు అనిపించలేదా? కిరాణం కొట్టుకు డబ్బులు ఇచ్చినప్పుడు సిగ్గు అనిపించలేదా? కానీ ఇప్పుడు సిగ్గు అనిపిస్తుందా? నీకు జాబ్ వచ్చింది, నెలకి 30,000 శాలరీ అని నీ దగ్గర డబ్బు తీసుకున్నావు. అరే జాబ్ వచ్చిందిరా, కానీ అక్కడ మేనేజర్ దగ్గర నుంచి టీమ్ లీడర్ వరకు ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా, ఎక్కడ టచ్ చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారా. అలా ఆఫీస్లో అందరినీ సాటిస్ఫై చేయడానికి నాకు 1 వీక్ టైం పడుతుందిరా, అది కూడా ఫ్రీగా. అదే ఇక్కడ నెలలో 4 రోజులు 40,000, మిగతా టైం అంతా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను హ్యాపీగా. అయినా అంత డబ్బు అవసరం నీకేమొచ్చిందే? డబ్బు అవసరం నాకు కాదురా, నీకు మీ నాన్నకి. నెలాఖరు అవగానే జీతం కోసం వెయిట్ చేసే మీ చూపు కోసం, మీ ఆనందం కోసం ఈ పని చేస్తున్నాను. అయినా నువ్వు చేసేది తప్పక్క. నీ డిగ్రీ అయిపోయి 4 ఏళ్ళు అవుతుంది, ఏమైనా పని చేయమంటే చేసినావా? నీ లెవెల్కి సరిపోదని చెప్పి ఆ పిల్లని వేసుకొని తిరుగుతాను. ఇంకో 2 రోజులు చూసి వాళ్ళ అయ్య చూసే సంబంధం చేసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు బేకర్ గానిలాగా 2-3 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకుంటావు, అప్పుడు కూడా నేనే సాకాలి నిన్ను. అందుకేరా తమ్ముడు ఇవంతా. నా పని నన్ను చేసుకునేవు, నువ్వు పోయి హ్యాపీగా జాలీగా తిరిగిపో. పో, నువ్వు పోయి అని పంపిపో.
వాడు ఇందులో అడుగు పెడితే మాత్రం అని చంపేస్తాను అక్క, చంపేస్తా. అయినా నువ్వెందుకు అక్క ఇలా చేస్తున్నావు? నువ్వు దేవత అనుకున్నాను కదే, నువ్వు అసలు ఏం తప్పు చేయవనుకున్నాను కదనే. అయ్యో ఇప్పుడు నా మొక్క ఎలా చూపించుకోవాలి? ఇదంతా నా వల్లే జరిగింది, నేను చనిపోతా. అరే 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 ఆగరా, అరే భరత్, నువ్వు బయటకు వెళ్ళరా, నీకు మ్యాటర్ అంతా తర్వాత చెప్తా. ఇదంతా నేను మీ అక్క కలిసే చేసాం. కలిసే చేశారా? నిన్ను మార్చాలనే ఇలా చేసాం. ఇదంతా డ్రామా. డ్రామానా? అంటే ఇదంతా నిజం కాదు కదా? నిన్ను మార్చాలనే ఇద్దరం కలిసి ఇలా చేసాం. అవునా అక్క? ఐఎమ్ రియల్లీ సారీ అక్క, ఐఎమ్ రియల్లీ సారీ. రేపే నేను జాబ్లో జాయిన్ అవుతా, ఏ పని దొరికినా చేస్తా. ఐఎమ్ సారీ అక్క, ఐఎమ్ సారీ. నమస్తే సనార్స్కల్ట్. మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తున్నారంటే ఇండైరెక్ట్ గా కారణం మనమే. ప్రాస్టిట్యూట్ అయినా, రేపిస్ట్ అయినా, టెర్రరిస్ట్ అయినా, దొంగ అయినా నిందేసే ముందు నిజాలు తెలుసుకోండి. మనం మారితే వాళ్ళు మారుతారు. If you like this video, please do like, share, comment and subscribe to our channel. Say that.